ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనములు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని యేసయ్య చెప్తున్నారు. మేలు కలిగినప్పుడు ఆనందిస్తాము గాని కీడు కలిగినప్పుడు ఆనందించగలుగుతామా? క్రీస్తు నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు ఆనందించగలుగుతున్నామా? మనం ఆలోచించాలి. అపోస్తులులైన పేతురు, యోహానులు కూడా బంధింపబడి చెరసాలలో ఉంచబడి కొరడా దెబ్బలతో బాధింపబడుతున్నప్పుడు మీరు యేసు నామాన్ని ఉచ్చరించకూడదు, ఆ నామాన్ని మీ నోట పలకకూడదని హెచ్చరింపబడిన వారై విడుదల పొందారు. అయినను దేవుని నిమిత్తము అంటే యేసు నామము నిమిత్తము వారు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడిన వారే సంతోషించుచు బయటకు వచ్చారంటండి. అపోస్తుల కార్యము 5:41 వచనాన్ని మనం గమనిస్తే, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి, పేతురు, యోహానులు కూడా వారికి కలిగినటువంటి శ్రమలో ఆనందిస్తున్నారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్న విషయం యోహాను, పేతురులకు బాగా తెలుసు. మరి మనల్ని ఎవరైనా క్రీస్తు నిమిత్తము హింసిస్తున్నారా, అవహేళన చేస్తున్నారా? మరి మనం ఆనందించగలుగుతున్నామా? వారితో గొడవకి వెళ్తున్నామా? మనం ఆలోచించుకోవాలి. పౌలు కూడా అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో స్పష్టం చేస్తూ ఉన్నారు. అవును, ప్రభునందు ఆనందించగలిగేవారు బలము పొందుతారని నెహెమ్యా కూడా చెబుతున్నాడు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అంటాడు. మరి ప్రభునందు ఆనందించే వారమై ఉన్నాము. క్రీస్తు కొరకు శ్రమనందుట గొప్ప భాగ్యమని ఎంచిన వారమై మనము ముందుకు కొనసాగింపబడాలి. అయితే దేవుడు మనల్ని విడిచిపెడతాడా? లేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు నీకు తోడై ఉండి నీ ప్రక్కనే ఉంటాడు. కనుక ఎటువంటి శ్రమలోనూ దేవుని నిమిత్తం వచ్చే ఏ విధమైనటువంటి అవమానమైన శ్రమ అయినా కృంగిపోకుండా దేవుని వైపు మనం చూస్తూ ఉంటే పరలోకమందు మన ఫలము అధికమగుతుంది. గనుక అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రతి విషయంలోనూ దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోదాం. మనల్ని అన్నవారిని అనకుండా, తిట్టిన వారిని తిట్టకుండా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారమే ఉందాము. మన ఫలాన్ని అధికం చేసుకుని దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు మాకు ఇచ్చారు తండ్రి. ఈ రోజంతా నీ కాపుదల భద్రత మాకు దయచేయండి. ప్రార్థనలో ఎగుపించిన మా ప్రియులందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి. వారు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారో ప్రతి వారి ప్రార్థన మీరు ఆలకించండి. హృదయవాంఛలు తీర్చండి. బలహీనత, రోగములను స్వస్థత దయచేయండి ప్రభా. ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. నేను చదువుకుంటున్న బిడ్డలకు తోడుండండి. డ్రైవింగ్లో ఉన్న వారికి తోడుండండి. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి. వారి వ్యాపారంలో అభివృద్ధిని దయచేయండి ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ప్రభా. ప్రతి వారి అవసరతని మహిమలో తీర్చండి. ఆర్థికంగా అందరినీ బలపరచండి. మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి. నేను నీ నిమిత్తము శ్రమ నుండి మేము ఆనందించే వారముగా ఉండాలి కానీ కృంగిపోకూడదు. అటువంటి కృప మాకు దయచేసి మహిమా, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోవాలని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.